హలో, హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పెసరపప్పు హల్వా. దానికోసమని ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనము పెసరపప్పును 2-3 సార్లు వాష్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని మనం కడిగిన పెసరపప్పుని దోరగా వేంపుకోవాలి. కంప్లీట్గా పొడి పొడిగా అయ్యేంతవరకు దోరగా వేంపుకోవాలి, మాడిపోకూడదు. స్టవ్ని సిమ్లో పెట్టుకొని చూసుకుంటూ వేంపుకోవాలి. చూడండి, ఇలా నిదానంగా కలపడం అనేది ఆపకూడదు, ఎందుకంటే మాడిపోయి టేస్ట్ అనేది చేంజ్ అవుద్ది. కాబట్టి మనం నిదానంగా వేంపుకుంటూ ఉండాలి. చూడండి, పొడి పొడిలా వస్తుంది. ఇలా నిదానంగా వేంపుతూనే ఉండాలి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూడండి, కనబడుతుంది కదా మీకు, ఇలా రావాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకోవాలి. ఆరిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ఇది కొంచెం బరకగా పట్టుకోవాలి. మరి స్మూత్గా ఇలా పిండిలా కాకుండా కొంచెం బరకగా ఉండాలి. చూడండి, ఇలా పొడి చేసుకోవాలి. ఇలా ఉండాలి పిండి అనేది, మరీ స్మూత్గా కూడా ఉండకూడదు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కానీ, ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసి దానిలో 1 టీ స్పూన్ రవ్వ, 1 టీ స్పూన్ శనగపిండి అవి వేసుకొని వాటిని దోరగా వేంపుకోవాలి. ఇలా వేంపాక అది దోరగా అయ్యాక మనం పట్టుకున్నాం కదా పౌడర్, ఆ పౌడర్ వేసి అది కూడా ఒక 2 మినిట్స్ అట్లా వేంపుకోవాలి. వేంపిన తర్వాత మరీ పౌడర్ మాడిపోకూడదు, చూసుకుంటూ వేంపుకోవాలి. ప్రాసెస్ మొత్తం స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకొని వేంపుకోవాలి, లేదంటే మాడిపోయి టేస్ట్ అనేది చేంజ్ అవుద్ది. చూడండి, ఇలా వేంపుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీనిలో నేను 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను కదా, అదే కప్పుతో 2 కప్పులన్నర నీళ్ళు తీసుకున్నాను. 1 కప్పుకి 2.5 నీళ్ళు వేసేసుకొని ఇలా దగ్గర పడేంతవరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా దగ్గర అయ్యాక దీనిలో 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పుల చక్కెర తీసుకున్నాను. కొంచెం తీపిదనం ఎక్కువ కావాలనుకుంటే 2.5 కప్పులు తీసుకోవచ్చు. కాకపోతే మాకు సరిపోతుంది, 2 కప్పులు సరిపోతుంది, కరెక్ట్గా ఉంటుంది. కొంచెం ఎక్కువ తినే వాళ్ళకి ఇంకా కాసింత ఎక్కువ వేసుకోవాలి. చూడండి, అలా షుగర్ వేసాక ఇలా దాన్ని కలుపుతూనే ఉండాలి. కలపడం ఆగిపోతే అడుగు పట్టేస్తుంది. అది చూసుకొని మనం నిదానంగా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు దానిపై నుండి 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. ఇష్టపడే వాళ్ళు మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇలా లాస్ట్ వరకు కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా ఇలా ఉండాలి స్ట్రక్చర్ అనేది. చూడండి, ఫైనల్లీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి.